అందరి నజరు గివిట్ మీదనే ఇక. ఏమో అనుకున్నాం, ఛార్జింగ్ బండ్ల మీద కాయిష్ పెరిగిందబ్బా పట్నపోళ్లకు. 3 ఏళ్లల్లా 1,70,000 ఎలక్ట్రిక్ బండ్లు బేరం చేసిండ్రట. మరి ఎట్లా లేదన్నా నెలకు 1,200 బైకులు, 400 ఆటోలు, 1,500 కార్లు కొంటాన్రు. నిరుడు కంటే ఈ కిత్తకు 148 ఎక్కువ అమ్ముడైనయట. కావచ్చు కూడా. లీటర్ పెట్రోల్ 107, డీజిల్ సుత 100కి మీదే. ఈ తిరుగుడుకు ట్రాఫిక్ లా ఎంత పోసినా తాగుడే తాగుడు. ఎంత లేదన్నా నెలకో 2-3 వేలు కతం. అదే ఈవీ బండ్లు కొంటే ఫోన్ కు పెట్టినట్టే ఛార్జింగ్ పెడితే చాలు, ఉరుకుడే ఉరుకుడు. ఏకాన ఖర్చు ఉండది. మళ్ళా రోడ్డు ట్యాక్స్ లేదు, రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, డబుల్ ఫాయిదా. పెట్రోల్ తీసుకుంటే 400 అవుతుంది. ఇవి 20 రూపీస్ చార్జెస్ చేసేస్తే 100 కిలోమీటర్ నడుస్తుంది. కొంచెం స్పీడ్ పెంచుకుంటే మైలేజ్ తగ్గుద్ది. సో మనుషులు బ్యాటరీ వెహికల్ కూడా ఆటోమేటిక్ స్పీడ్ పెంచుకోవద్దు. ఎందుకంటే మైలేజ్ తగ్గింది అనుకుంటే మళ్ళీ అక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటారు కాదు కదా. అంతేకాదు ఈటికెళ్ళి పొగరాదు, గాలి గలీజ్ కాదు. అందుకే సర్కారోళ్ళు సుత మస్తు ఎంకరేజ్ చేస్తాండ్రు. ఇప్పుడు సిటీలా 82 లక్షల బండ్లు తిరుగుతాంటే ఇంకో ఏడాది అయితే సగం ఛార్జింగే అగుపడతాయట.